నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రస్తుతం మీరు చూస్తున్న యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగు మీద ఈ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి మొత్తం 9 పిల్లర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 9 పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వాటి మీద స్టీల్ గడ్డర్ లాంచింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారండి. ఇది వరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే 6 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండే. ఇటు సైడు 8వది 9వది అయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడంతా కూడా ఈ 2 కూడా 100% కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. చుట్టూ కూడా ఈ యొక్క గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసుకోవడానికి ఆ సైడ్ అంతా కూడా క్లియర్ చేసుకుంటున్నారు. ఫ్రంట్ సైడ్ అంతా మీరు ఇదివరకు రోడ్ అయితే ఉండే. ఇప్పుడు అదంతా కూడా ఆ రోడ్ అంతా కూడా రిమూవ్ చేసి ఇప్పుడు కొత్త రోడ్ అయితే వేస్తున్నారనమాట. అది కూడా ఒక సైడ్ నుంచి తీసుకెళ్ళి కనెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడంతా బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా! ఇప్పుడు వెహికల్ వెళ్తుంది చూడండి. అలా అయితే ఎద్దుపోతే అయితే వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఆ రోడ్ అంతా కూడా రిమూవ్ చేసి సైడ్ నుంచి అయితే రోడ్ అయితే వేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 6 పిల్లర్స్ వరకు కూడా స్టీల్ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాంచింగ్ ప్రక్రియ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాటి మీద డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది 100% కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. అలా చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఇదివరకు వీడియోలో మీకు చూసుకున్నట్లయితే మనకు మొదటి పిల్లర్ నుండి మూడో పిల్లర్ వరకైతే ఈ యొక్క స్టీల్ గట్టర్ లాంచింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు 4 నుండి 6 మీద కూడా 100% అయితే స్టీల్ గట్టర్ 4 లైన్లు కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇదివరకు 2, 2 అయితే ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడు వాటి మీద అయితే మూడవ దాని నుంచి నాలుగవ దాని మీదకి డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటి నుండి రెండవ పిల్లర్ దగ్గరికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి కదా! సేమ్ అదే విధంగా ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పైన స్లాబ్ అయితే వేసుకుంటారనమాట. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఇది. 293 మీటర్లు అయితే ఉంటుందండి. ఇది మొదటి లైన్ అనమాట. అలాగే ఇలాగే మనకు మరో 2 లైన్లు అయితే వస్తాయి సైడ్ సైడ్ కూడా. ఏదైతే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో సేమ్ అదే విధంగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కూడా 3 లైన్లతో అయితే ఉంటుందన్నమాట. మొదటగా ఒక లైన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది త్వరగా కంప్లీట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు అమరావతికి వెళ్ళడానికి ఈ యొక్క రాజమార్గం ప్రస్తుతం ఏందంటే కరకట్ట రోడ్డు గుండా అయితే వెళ్తున్నాము. అది చాలా చిన్నగా ఉంటుంది. ఇరుకైపోతుందన్నమాట. సో, అందువల్ల ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి వర్క్స్‌తో పాటు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మీరు ఇక్కడంతా చూడొచ్చు. ఏదైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో బ్రిడ్జి మీద వాటికి సంబంధించి ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే పక్కనే మరో లైన్ కోసం కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోమన్నారు చూడొచ్చు. వాటికి సంబంధించి ఫైల్ గేజెస్ అవన్నీ కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అవన్నీ కూడా రిగ్ మిషన్‌లనమాట. వాటిదేంటంటే ఫైలింగ్ అయితే చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత వాటిలో ఐరన్ రాడ్స్‌లో ఒక డ్రమ్స్ లాగా పొడవుగా చేసుకుంటారనమాట. వాటిని ఫైల్ గేజెస్ అంటారు. అవన్నీ కూడా అందులో నింపుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద ఒక బెడ్ లాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. పిల్లర్స్ కంప్లీట్ చేసుకోవడానికి. ఆ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఇంకో కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మొదటగా ఈ బ్రిడ్జినైతే కంప్లీట్ చేస్తున్నారండి. వాటికి సంబంధించి ఏందంటే వర్క్ అనేది డే బై డే చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుంది. కొ రీసెంట్‌గా మనకు ఇది స్టార్ట్ చేసి కూడా ఎక్కువ టైం కూడా కాలేదు. ఇంతలోగా మీరు చూసుకున్నట్లయితే 9 పిల్లర్స్ కంప్లీట్ చేసేసారు. అలాగే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ ఏదైతే స్టీల్ గట్టర్ లాంచింగ్ ప్రక్రియ ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ 6 పిల్లర్స్ వరకు కూడా 100% అయితే కంప్లీట్ అయ్యి వాటి మీద డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుపుకుంటూ వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీక్ కల్లా నాకు తెలిసి ఈ యొక్క 9 పిల్లర్స్ మీద కూడా ఈ యొక్క గడ్డర్లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకుంటారనమాట. సో, స్టెప్ బై స్టెప్ పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏందంటే, ఈ విధంగా గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. చూడొచ్చండి ప్రస్తుతం అంతా కూడా సైట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. స్టీల్ గట్టర్ లాంచింగ్ ప్రక్రియ అయితే చాలా త్వరగానే కంప్లీట్ చేసుకున్నారండి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా ఏదైతే ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో వీటి మీద అయితే ఇది కొండవీటి వాగండి. ఈ యొక్క కొండవీటి వాగనేది అనంతవరం నుంచి స్టార్ట్ అవుతుందనమాట. దాదాపుగా 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ యొక్క కొండవీటి వాగనేది. శేఖమూరు రిజర్వాయర్ గుండా నీరుకొండ రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ, పెనుమాక రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ ఇక్కడ కొండవీటి వాగు సైడ్ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరైతే ఈ యొక్క కొండవీటి వాగనేది కలవడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా మనకు స్టీల్ గడ్డర్లు అవన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకోన్నారనమాట.
మనకు ఒక్కొక్క లైన్‌కి దాదాపుగా 3 గడ్డల్లో లేదా 4 గడ్డలు ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకొనైతే పిల్లర్స్ మీదైతే లాంచింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అది మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. ఒక వంపులాగా రోడ్డొస్తుంది చూడండి. అది ఒక అటు సైడ్ నుంచి అయితే రోడ్డయితే వేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి రోడ్డనేది ఆ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా సైట్ క్లియరెన్సు, మట్టిని తోలుకొని అన్‌లోడ్ చేసుకొని కొంతవరకు హైట్ అయితే పెంచేసుకున్నారు. చూడొచ్చండి. మొత్తం 9 పిల్లర్స్ అనమాట. 9 పిల్లర్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి 6 పిల్లర్స్ వరకు కూడా గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. వాటి మీదంటే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఇదండి చూసారు కదా ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.